హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. ఈ క్రాప్ మరి ఈకేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉండే ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ అమౌంట్ని అయితే జమ చేసేందుకు అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదయ్యి ఉండి అదేవిధంగా వారి గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉండే ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఈ క్రాప్లో ఈకేవైసీలో నమోదై ఉండి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుని ఉండే ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు కొన్ని ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే రావడం జరిగింది. కొత్త లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేసి అదేవిధంగా కొత్త జియోను కూడా పాస్ చేస్తామన్నట్లు తెలియజేయడం జరిగింది. బ్యాంకుల వారీగా అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ని అయితే రావడం కూడా జరుగుతుందని కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జమ అవుతుందా లేదా అన్న విషయాన్ని అయితే తెలుసుకోవాలంటే మరో వీడియో కోసం వేచి ఉండాల్సిందే. మన ఆదేశాల ప్రకారం వరకు ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే మెసేజ్లన్నీ మీ మొబైల్కి అందాలంటే